నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఉమ్మడి పౌరసత్వం యూసీసీ బిల్ని ఆమోదించి ట్రెండ్ చరిత్ర సృష్టించాడు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామ్. ఈయన మరొక సంచలన చట్టాన్ని తీసుకురాబోతున్నారట ఉత్తరాఖండ్లో. దీనికి సంబంధించి ఒకసారి మీకు అందించే ప్రయత్నం చేస్తాను. దేశంలోనే తొలిసారిగా యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లును తీసుకొచ్చి చరిత్ర సృష్టించిన ఉత్తరాఖండ్ మరో ప్రతిష్టాత్మక బిల్లుకు సిద్ధమవుతుంది. నిరసనల సందర్భంగా ఆందోళనకారులు ప్రభుత్వ ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేయడం పరిపాటిగా మారింది. దీనికి అడ్డుకట్ట వేసేందుకు బీజేపీ నేతృత్వంలోని సీఎం పుష్కర్ సింగ్ ధామీ సర్కార్ ఉత్తరాఖండ్ పబ్లిక్ మరియు ప్రైవేట్ ప్రాపర్టీ డ్యామేజ్ రికవరీ బిల్లును సోమవారం బడ్జెట్ సెషన్లో ప్రవేశపెట్టనుంది. ఈ బిల్లు ప్రకారం నిరసనలు సమ్మెల సమయంలో జరిగిన నష్టాన్ని అందులో పాల్గొన్న నిందితుల నుంచి వసూలు చేస్తారు. నష్టాన్ని భర్తీ చేసేందుకు రిటైర్డ్ జిల్లా జడ్జి అధ్యక్షతన ట్రిబ్యునల్ ని ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 2020లో ఈ బిల్లును ఆమోదించింది. కొన్ని రోజుల క్రితం యూసీసీ బిల్లును ప్రవేశపెట్టిన ఏకైక రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలిచింది. మతాలతో సంబంధం లేకుండా అన్ని వర్గాలకు ఒకే చట్టాలను అమలు చేయాలనే లక్ష్యంతో యూసీసీ బిల్లు తీసుకొచ్చింది. ఫిబ్రవరి 7న ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ మాట్లాడుతూ శాసనసభలో యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లు ఆమోదం పొందడం ఉత్తరాఖండ్ చరిత్రలోనే చారిత్రాత్మక రోజుగా అభివర్ణించారు. మొత్తానికి మతాలకి కులాలకు అతీతంగా ఉత్తరాఖండ్లో ఉన్న ప్రజలందరికీ ఒకే చట్టం అమల్లో ఉండాలని యూసీసీని ఎలా అయితే తీసుకొచ్చామో ఈ మధ్య కాలంలో నిరసనలు ఉద్యమాల పేరుతోటి ప్రభుత్వ ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేయడం ఒక ఫ్యాషన్గా మారిపోయింది. ఎందుకంటే పొయ్యేదేముంది, వాళ్ళ సొమ్ము రాళ్ళు కనబడితే 4 తీసుకొని ఇసురుగొట్టినామంటే అద్దాలు పగిలిపోవాలా, లోపడున్నోడికి దెబ్బలు తగలాల. మా అంటే ఏమవుతుంది, వెళ్తాం పోలీస్ స్టేషన్లోనే స్టేషన్ బెయిల్ తెచ్చుకుంటాం, బయటకు వచ్చేస్తాం, దర్జాగా తిరుగుతాం. ఇది ఒకప్పటి చరిత్ర. కానీ ఉత్తరాఖండ్లో ఆ చరిత్రకు చెక్ పెట్టబోతున్నారు. ఎవడైనా పబ్లిక్ కానీ ప్రైవేట్ ప్రాపర్టీకి కానీ ధ్వంసం చేస్తే పూర్తి బాధ్యత ఆ ఉద్యమ నిరసనకారులదే. ఉద్యమం అంటే ఒక అంశాన్ని పరిష్కరించుకునే విధంగా శాంతియుతంగా ఉండాలి తప్ప అసలు ఉద్యమ లక్ష్యాన్ని ఉద్యమ నిర్వచనాన్ని మార్చేసి రాళ్ళు తీసుకొని లేకపోతే ఆస్తులను ధ్వంసం చేస్తూ అడుగులు ముందుకు వేయడం అనేది కరెక్ట్ కానే కాదు. ఇలాంటి అడ్డగోలు ఉద్యమకారులకు చెక్ పెట్టాలంటే ఇలాంటి కఠినతరమైన నిర్ణయాలను తీసుకోవాల్సిందే అని ఆలోచించిన ఉత్తరాఖండ్ సీఎం ఉత్తరాఖండ్ పబ్లిక్ మరియు ప్రైవేట్ ప్రాపర్టీ డ్యామేజ్ రికవరీ బిల్ని సోమవారం బడ్జెట్ సెషన్లో ప్రవేశపెట్టనుందట. అయితే దీనికి సంబంధించి గతంలోనే ఓకే చేశారు. ఈ బిల్లును 2020లోనే పెట్టారు. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి అసెంబ్లీలో ఫస్ట్ వీళ్ళకు శాసన మండలిలో ఓకే చేసుకొని దాన్ని అసెంబ్లీలోకి తీసుకెళ్ళి అసెంబ్లీలో అది గెలిచిన తర్వాత గవర్నర్ ఆమోదంతో చట్టంగా వస్తుంది. ఇప్పుడు ఈ తర్వాత రెండిటికి పని పెట్టారట. ఈ చట్టం కూడా ఉత్తరాఖండ్లో అమలుకు సిద్ధంగా ఉందట. ఒక్కొక్కటిగా ఉత్తరాఖండ్ సీఎం తీసుకొస్తున్న చట్టాలను చూస్తుంటే సీఎం పుష్కర్ సింగ్ ధామ్ లాంటి వాళ్ళు రావాల్సిందే. ఒక చట్టాల గురించి మాట్లాడుకోవడమే కాదు, వాటిని అమలు చేయాలంటే ఒక డేర్ ఉండాలి. యూసీసీ యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లుని తీసుకొచ్చి చరిత్ర సృష్టించిన ఈయన ఈ బిల్లుతో మరొక చరిత్ర సృష్టించబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో పుష్కర్ సింగ్ ధామ్కి జనాలు నీరాజనాలు పలుకుతున్నారు. ఈ వీడియోపై ఈయన తీసుకొచ్చిన బిల్లుపై మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి.